సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. తెలంగాణలో ఎదురులేని పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నడూ చూడని కష్టాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు కవిత అరెస్ట్, మరోవైపు ఫోన్ ట్యాంపరింగ్ కేసు, ఈ రెండింటి నడుమ ఇజ్జత్ కే సవాల్గా మారిన ఎన్నికలు. సరిగ్గా ఇదే టైంలో బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇస్తున్నారు నాయకులు. నిన్నటిదాకా బీఆర్ఎస్ లో పదవులు, అధికారాన్ని అనుభవించిన వాళ్లు ఇప్పుడు పార్టీ వదిలి వెళ్లిపోతున్నారు. మరి వలసలు బీఆర్ఎస్ ను భయపెడతాయా? కేసీఆర్ వెనకడుగు వేస్తారా? రాత్రికి రాత్రే బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. తన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ సీట్ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయారు. కడియం తీరుపైన ఆయన గెలిచిన స్టేషన్ గన్పూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన దిష్టిబొమ్మను కూడా దగ్నం చేశారు. కడియం శ్రీహరి ఒకరే కాదు, అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిన వాళ్ల లిస్టు రోజుకింత పెరుగుతూనే ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్ లో చేరడంతోనే ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ సీట్ దక్కింది. ఇటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతోనే మళ్లీ చేవెళ్ల టికెట్ దక్కింది. ఇటు బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా పనిచేసిన కేశవరావు కూడా తన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అయితే బీఆర్ఎస్ ను వదిలి వెళ్లే వాళ్లంతా మోసగాళ్లే అనే ధోరణిలో ఉంది ఆ పార్టీ అధిష్టానం. అధికారం ఉన్నప్పుడు అనుభవించిన వాళ్లు కష్టాలు వచ్చినప్పుడు వదిలేసి వెళ్లిపోయారంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేస్తుంటే మరోవైపు రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని గుర్తు చేశారు కేటీఆర్. రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారం పోవడంతోనే హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయే వాళ్ళకి భయపడే అవకాశమే లేదు అంటోంది బీఆర్ఎస్ పార్టీ. ఎండాకాలంలో ఆకులు రాలిపోవడం ఎంత కామనో అధికారంలో లేనప్పుడు నేతలు రాలిపోవడం కూడా అంతే అంటున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లంతా బీఆర్ఎస్ పార్టీకి పనికిరాని వాళ్లని, వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు, అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. నాయకులు లేరనే బాధ బీఆర్ఎస్ కు ఎప్పుడూ లేదు అంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు 10 మంది కూడా లేరని, అలాంటి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని కూడా సాధించారని గుర్తు చేస్తున్నారు. నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు, కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. మొత్తంగా పార్టీ మారుతున్న వాళ్ళంతా మోసగాళ్లే అన్నది బీఆర్ఎస్ వర్షన్. మరి పార్టీ మారుతున్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.